చాలా ఆడియన్స్ అయితే నన్ను అడుగుతున్నారు ప్రమోషన్ చేయండి చాలా ఆడియన్స్ అడుగుతున్నారు అనమాట. సో ఈ మధ్యలో చాలా ఆడియన్స్ అడుగుతున్నారు ప్రమోషన్ చేయండి, సో మా ఛానల్ మీ వల్ల గ్రో అవుతుంది, సో ఇట్లా అడుగుతున్నారు అనమాట. కంప్లీట్లీ అడుగుతున్నారు. సో మెయిల్ ద్వారా అడుగుతున్నారు అనమాట. సో మెయిల్ చేసి అడుగుతున్నారు. ఇక్కడ చూడండి చూపిస్తాను, మెయిల్ ద్వారా ఇలా అడుగుతున్నారు అనేది చూపిస్తాను. ఇక్కడ చూడండి చాలా ఆడియన్స్ అయితే అడుగుతున్నారు, ఈ పర్సన్స్ అడుగుతున్నారు, మేడం అడుగుతుంది అనుకుంటా. సో ఇట్లా అడుగుతున్నారు ప్రమోషన్ చేయండి, మెయిల్ ద్వారా చాలా ఆడియన్స్ అయితే అడుగుతున్నారు. ప్రమోషన్ చేస్తే మీకు వ్యూస్ అయితే వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు, అంటే మీ ఛానల్ అనేది సో హైలైట్ అవ్వచ్చు, సర్చ్ బార్ లో రావచ్చు, ఏదో ఒకటి కావచ్చు అనమాట. సో నేను ప్రమోషన్ చేస్తే, సో వితౌట్ ప్రమోషన్లో మీ ఛానల్ గ్రో అవ్వాలంటే కాదన్నమాట. సో నేను ప్రమోషన్ చేస్తే ఏమైతే అంటే కొద్దిగా మీ ఛానల్ గ్రో అవుతుంది, 100% గ్రో అవుతుంది. 100% అంటే 100% గ్రో అవుతుంది. సో కొందరిది సబ్స్క్రైబర్స్ వస్తారు, సో మా ఆడియన్స్ సబ్స్క్రైబర్ చేసుకుంటారు అనమాట. సో అట్లా కావచ్చు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మీకు నేను స్వయంగా ప్రమోషన్ చేసే బదులు మీరే ప్రమోషన్ చేసుకుంటే ఎలా ఉంటుంది? కంప్లీట్లీ బాగుంటుంది కదా. సో నన్ను అడిగే బదులు మీరే ప్రమోషన్ చేసుకోవచ్చు. యూట్యూబ్ ద్వారా మీరు ఫ్రీగా ప్రమోషన్ చేసుకోవచ్చు, డబ్బులు పెట్టి ప్రమోషన్ చేసుకోవచ్చు. సో అలా అన్నమాట. సో ఇప్పుడు చూడండి నన్ను అడుగుతున్నారు ప్రమోషన్ చేయండి, నా ద్వారా నేను ఛానల్ గ్రో అవుతుంది, సబ్స్క్రైబర్స్ వస్తారు, వ్యూస్ వస్తాయి. మా ఆడియన్స్ ఏం చేస్తారంటే సబ్స్క్రైబర్ పెంచుకుంటారు అండ్ మీ వీడియో చూస్తారు, 100% మీ వీడియో చూస్తారు అండ్ కంటెంట్ బాగుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, అలా అన్నమాట. సో నా తరఫున ఎంతో కొంత అయితే వస్తుంది, కంప్లీట్లీ వస్తుంది. బట్ మీరే ప్రమోషన్ చేసుకుంటే ఎలా ఉంటుంది? 100% బాగుంటుంది కదా. సో అందరికి అదే అన్నమాట. సో ప్రమోషన్ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డబ్బులు పెట్టి ప్రమోషన్ చేసుకోవచ్చు ఎవరికి ఇవ్వకుండా, అండ్ మీరే యూట్యూబ్లో ప్రమోషన్ చేసుకోవచ్చు. కొత్త అప్డేట్ వచ్చిందనమాట. సో కొత్త అప్డేట్ అంటే రీసెంట్లీ ఉంది, ఆల్రెడీ ఉంది. సో ఎవరికి తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను అనమాట. సో ప్రమోషన్ ఎలా చేసుకోవాలి, 100% మీకు వ్యూస్ ఎంత రావాలి, యూట్యూబ్ వాళ్ళు మీకు ఖుద్ చెప్తారనమాట. సో కంప్లీట్లీ మీకు ఇక్కడ వీడియోలో చెప్తానమాట. సో ఇప్పుడు ఏం చేస్తానంటే గాయస్ కంప్లీట్లీ మీకు ఫ్రీలో ప్రమోషన్ చెప్తాను అండ్ డబ్బులు పెట్టి ప్రమోషన్ ఎలా చేసుకోవాలి చెప్తానమాట. నన్ను మెయిల్ చేసే బదులు ప్రమోషన్ చేయండి అనే బదులు మీరే ప్రమోషన్ చేసుకోండి. 100% రిజల్ట్ వస్తుంది, 100% మీ ఛానల్ వైరల్ అవుతుంది అండ్ వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు, కంప్లీట్లీ వస్తారు. ఓకే, ఫ్రీలో ఎలా ప్రమోషన్ చేసుకోవాలి పూర్తిగా వీడియోలో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఓకే, అండ్ ఈ రోజు కొత్తగా వస్తున్న ఆడియన్స్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ ఫ్రీలో విన్నర్ కావాలంటే కామెంట్ చేసుకోండి అనమాట. కామెంట్ చేసిన వాళ్ళకి నేను ఫ్రీలో విన్నర్ చేస్తున్నాను, కంప్లీట్లీ విన్నర్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈ రోజు విన్నర్ వచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తా చూడండి. సో వీళ్ళైతే విన్నర్ అయ్యారు. సో వీళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. 100% వీళ్ళ కంటెంట్ బాగుంటే ఫాలో అవ్వండి. ఓకే, సో మీరు కూడా విన్నర్ కావాలంటే కంప్లీట్లీ కామెంట్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫుల్ వీడియో చూడండి అండ్ లైక్ చేసుకోండి అనమాట. ఓకే, సో కామెంట్ చేసిన వాళ్ళకి నేను ఫ్రీలో విన్నర్ చేస్తున్నాను అనమాట. అండ్ వీడియోకి అయితే వెళ్ళిపోదాం. గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే క్రోమ్లో వెళ్ళిపోదాం. క్రోమ్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సర్చ్ బార్లో అండ్ ytstore.com లాగిన్ కొకేసుకుని సింప్లీ మన డెస్క్టాప్లో ఓపెన్ అవుతాయి అనమాట. సో సింపుల్ అందరికి తెలిసిన విషయమే. అండ్ ఇక్కడ మనకు సైన్ అప్లో ఓపెన్ అవుతాయి అంటే సో కొందరికి ఇక్కడ స్మార్ట్ ఫోన్ ఇలా ఉంటుంది, సో కొందరికి ఓపెన్ కాదనమాట యూట్యూబ్లో. అండ్ అలా వెళ్ళిన తర్వాత అది పెద్ద ప్రాసెస్ అనమాట. ఇది సింపుల్ వే అనమాట, డెస్క్టాప్లో ఓపెన్ కావడానికి ఇది సింపుల్ వే అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇది కొందరికి అర్థం కాకపోవచ్చు అనమాట. ఇలా ఓపెన్ డాష్ బోర్డ్ ఇలా ఓపెన్ కావడం, సో అది కొందరికి అర్థం కాకపోవచ్చు అనమాట. సో మీరు యూట్యూబ్లో వెళ్ళి అలా ఓపెన్ చేస్తారు, అది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. సో కొందరికి ఓపెన్ అవుతుంది, కొందరికి ఓపెన్ కాదనమాట. సో సింప్లీ సో నేను ఎలా ఓపెన్ చేసానో అలా ఓపెన్ చేయండి. సింప్లీ ఇక్కడ డెస్క్టాప్ అయితే ఇలా వస్తాయి అనమాట. ఓకే గాయస్, ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ సింపుల్ జస్ట్ జూమ్ ఇన్ చేసి చూపిస్తాను. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కంటెంట్లో వెళ్ళిపోతే కంటెంట్లో వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ చూడండి మనకు ప్రమోషన్, ఫ్రీలో ప్రమోషన్ చేసుకోవచ్చు, డబ్బులు పెట్టి ప్రమోషన్ చేసుకోవచ్చు. కంప్లీట్లీ మీకు వ్యూస్ ఎంత రావాలో అంత అయితే ఈజీగా వస్తాయి. జస్ట్ జూమ్ అవుట్ చేస్తాను చూడండి. మనకి ఇక్కడ చూడండి, సో మనకి ఇక్కడ చూడండి కంటెంట్లో మనకి ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఇన్స్పిరేషన్ ఉంది, వీడియోస్ ఉంది, షార్ట్స్ ఉంది. మీకు చూపిస్తాను. ఇన్స్పిరేషన్ ఉంది, 1 సెకండ్. ఇన్స్పిరేషన్ ఉంది, వీడియో ఉంది, షార్ట్స్ ఉంది, లైవ్ ఉంది, పోస్ట్ ఉంది, ప్లేలిస్ట్ ఉంది, పాడ్కాస్ట్ ఉంది అండ్ ఇక్కడ లాస్ట్లో ఏముంది చూడండి ప్రమోషన్ ఉంది. ఓకే, కనిపిస్తలేదు. అండ్ జస్ట్ ఇక్కడ స్క్రోల్ చేస్తా చూడండి. అండ్ 1 సెకండ్ జస్ట్ జూమ్ అవుట్ చేస్తాను, కనిపిస్తలేదు అవునా. ఇక్కడ ప్రమోషన్ ఉంది, ఈ ప్రమోషన్కి ఓకే వేసుకోండి. ఈ ప్రమోషన్కి ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ సింప్లీ నేను చెప్పే విధంగా ఫాలో అవ్వండి, 100% మీకు ప్రమోషన్ అయిపోతుంది. అండ్ ఎంత డబ్బులు పెడతారంటే సో వేరే వాళ్ళకి పెట్టే బదులు ఇందులో యూట్యూబ్లో పెట్టండి, కంప్లీట్ మీకు ప్రమోషన్ అయిపోతుంది. సో మీ వీడియో ఒక 5 minutes వీడియో తీసుకోండి, ఎక్కువ లెంత్ తీసుకోకండి, తక్కువ లెంత్ తీసుకోకండి, 5 minutes వీడియో తీసుకోండి. సో అక్కడ మీ thumbnail ఎలా ఉండాలంటే తగ్గడా ఉండాలన్నమాట. ఆడియన్స్ కు లుకింగ్ ఇట్లా కనిపించాలన్నమాట. thumbnail ఎలా డిజైన్ చేసుకుంటారంటే అలా డిజైన్ చేసుకోండి అనమాట. అండ్ ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ నేను ఏదో ఒక వీడియో చూజ్ చేస్తాను అనమాట. ఈ వీడియో చూజ్ చేసుకున్నానంటే ఈ వీడియోకి నేను ప్రమోషన్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ ఈ వీడియోకి నాకు వ్యూస్ రాలేవు, 193 ఇట్లా వ్యూస్ వచ్చినాయి కాబట్టి ఈ వీడియోకి నేను ప్రమోషన్ చేసుకుంటా. లేదు అనుకుంటే మేము వీడియో సెలెక్ట్ చేసుకొని వీడియో వేరే చేసుకోవాలంటే వేరే చేసుకోవచ్చు. లేదు ఇదే వీడియోకి ప్రమోషన్ చేసుకుంటా అంటే ఇక్కడ గెస్ట్ స్టార్టెడ్ ఉంది చూడండి.
సో ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఉంది. ఈ గెట్ స్టార్టెడ్ కు ఓకే చేస్తే మనకు ప్రమోషన్ లో ఆప్షన్ లో వెళ్ళిపోతుంది. చూడండి ఇక్కడ మనకి ఏమంటుంది, న్యూ వీడియో ప్రమోషన్ అంటుంది. మనకి ఇక్కడ అకౌంట్ వచ్చింది, గోల్ వచ్చింది, వీడియో వచ్చింది, ట్రెండింగ్ వచ్చింది, బడ్జెట్ వచ్చింది, బిల్లింగ్ వచ్చింది. ఇన్ని మనకు ప్రాసెస్ ఫిల్ చేయాలన్నమాట. ఇన్ని ఫిల్ చేసిన తర్వాత మనకు ప్రమోషన్ అవుతుంది. లాస్ట్ లో మనకు మనీ అడుగుతుంది కాబట్టి మనీ మనం పెట్టాల్సింది అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే గాయస్ ఇక్కడ మనకు సింప్లీ మనకి ఇక్కడ అకౌంట్ అనేది, సో జస్ట్ జూమింగ్ చేసి చూపిస్తాను. అండ్ నేను ఆల్రెడీ ప్రమోషన్ చేసుకున్నది అండి. సో ఒక అకౌంట్ ఉంది, మీకు ఆల్రెడీ ప్రమోషన్ చేసుకునేది ఉంటే మనకి ఇక్కడ అకౌంట్ అది నెంబర్ వచ్చి వస్తుంది. సో ఇట్లా, సో మీరు ప్రమోషన్ చేసుకోకుంటే న్యూ తీసుకోండి. ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ ఉంది కదా, సో దీనికి ఓకే వేసేస్తే ఇట్లా క్రియేట్ న్యూ అకౌంట్ కి ఓకే ఇస్తే మనకి ఇక్కడ జస్ట్ కింద డౌన్ లో మనకి ఇక్కడ నెక్స్ట్ ఉంది చూడండి, కింద డౌన్ లో నెక్స్ట్ ఉంది, నెక్స్ట్ ఓకే వేసేస్తే మనకి ఇక్కడ మనకు వ్యూస్ కావాలన్నా ఇట్లా అడుగుతుంది చూడండి గాయస్. జూమ్ ఇన్ చేసి చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడండి మనకి ఏమడుగుతుంది, ఆడియన్స్ గ్రోత్ కావాలన్నా, వీడియోస్ కి వ్యూస్ కావాలన్నా, వెబ్సైట్ విజిట్ కావాలన్నా, ఏదో ఒకటి మీరు చూస్ చేసుకోండి. ఇట్లా అడుగుతుంది. మనకేం కావాలండి, వీడియోకి వ్యూస్ కావాలి, సబ్స్క్రైబర్స్ కావాలి, ఇంతే అనమాట. మనకి సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ జూమ్ అవుట్ చేసేసి మనకి ఇక్కడ నెక్స్ట్ చేసేద్దాం. నెక్స్ట్ చేసేస్తే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఏమవుతుంది. సో ఇక్కడ మనకు సెకండ్ ప్రాసెస్ ఇది ఓకే టిక్ మార్క్ అయితే వచ్చేసింది. అండ్ థర్డ్ వీడియో అది చూడండి. సో మనకి ఇక్కడ ఏమంటుంది, థంబ్నెయిల్ లైక్ ఇట్లా అడుగుతుంది, పాలసీ లైక్ వేర్ ఇస్ అప్లై నెక్స్ట్ అట్లా అడుగుతుంది. ఇక్కడ చూడండి మనకు వీడియో యాడ్ చేయాలి. ఇక్కడ మనకు ఏమంటుంది, జస్ట్ జూమ్ ఇన్ చేసి చూపిస్తాను. అండ్ ఇక్కడ మనకి ఏమడుగుతుంది చూడండి, సెలెక్ట్ ఏ వీడియో ఫ్రమ్ యువర్ ఛానల్ అడుగుతుంది. అంటే మీ ఛానల్లో ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసుకుని అడుగుతుంది. అండ్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే జస్ట్ ఇక్కడ జూమ్ అవుట్ చేసి యాడ్ ఉంది కదా, యాడ్ సెలెక్ట్ చేస్తే మన వీడియోస్ లో వెళ్ళిపోతుంది అనమాట. ఏ వీడియో ప్రమోషన్ చేసుకోవాలనుకుంటే ఆ వీడియో ప్రమోషన్ చేసుకోండి. ఫస్ట్ లో చెప్పాను కదా, అది కాదనమాట, ఇక్కడ అనమాట. సో ఐస్ కదండి, ఇక్కడ నుండి నాకు ఎంత వ్యూస్ వచ్చినాయి, తక్కువ వ్యూస్ వచ్చినాయి. ఫస్ట్ వన్ వీడియో సెలెక్ట్ చేస్తా లేదా లాస్ట్ వన్ ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేస్తా. ఎగ్జాంపుల్ కోసం నేను సెకండ్ వన్ వీడియో సెలెక్ట్ చేస్తా. 1 సెకండ్, ఇది సెలెక్ట్ అయిపోయింది అనుకుంటా. అండ్ ఇది సెలెక్ట్ అయిపోయింది. చేంజ్ వీడియో చేస్తాను. చేంజ్ వీడియో అది సెలెక్ట్ అయిపోయింది కాబట్టి మనకు అవసరం లేదు. అండ్ సెకండ్ వన్ వీడియో సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసేస్తే కాదు సెకండ్ వన్ వీడియో అయితే వచ్చింది. ఇక్కడ మనకు డెస్క్టాప్లో అయితే వచ్చింది చూడండి, అవునా వచ్చింది. కాబట్టి మనం ఏం చేద్దామండి గాయస్ ఇక్కడ, అండ్ ఇప్పుడు మనకు ఇక్కడ నెక్స్ట్ చేసేయండి. నెక్స్ట్ చేసేస్తే గాయస్ కదండి, ఇప్పుడు మన వీడియో ఎక్కడ చూపించాలి అడుగుతుంది కదండి. మనకి ఇక్కడ షో టు వ్యూవర్స్ ఇన్ ద కంట్రీస్ అట్లా అడుగుతుంది. అండ్ మన వీడియో ఇండియాలో చూపించాలన్నా, యుఎస్ లో చూపించాలన్నా, పాకిస్తాన్ చూపించాలన్నా, వేరే దేశంలో ఎక్కడైనా చూపించాలన్నా ఆ దేశాల నేమ్స్ అనేది, కంట్రీస్ నేమ్స్ అనేది ఇక్కడ యాడ్ చేయండి. నేనైతే ఓన్లీ ఇండియా ఉంది కదండి. సో మనం ఇక్కడ నేను ఏమన్నా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ జూమ్ అవుట్ చేస్తాను. 1 సెకండ్, ఆస్ట్రేలియా వచ్చింది చూడండి, అదే వచ్చేసింది. నేను సెలెక్ట్ చేయాలి కాబట్టి వచ్చేసింది చూడండి. సో మనం ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ బంగ్లాదేశ్ ఉంది, అన్నీ ఉన్నాయి. జస్ట్ ఇది అన్ని క్లిక్ అవుతున్నాయి కాబట్టి ఇవన్నీ తీసేద్దాం. జస్ట్ ఆస్ట్రేలియా వచ్చింది. అండ్ కదండి, సో అది జూమ్ అవుట్ చేస్తాను. అండ్ స్క్రోల్ చేస్తే చూడండి ఇక్కడ, అండ్ మనకి ఇవన్నీ వచ్చినాయి చూడండి, కంట్రీస్ వస్తున్నాయి. సో మీకు ఏమైనా పెట్టుకోవాలంటే పెట్టుకోండి, చూజ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, సో నేను ఎగ్జాంపుల్ కోసం మీకు చూపిస్తున్నాను. సో మీకు ఏమైనా పెట్టుకోవాలంటే పెట్టుకోండి. ఇక్కడ న్యూజిలాండ్ ఉంది, న్యూజిలాండ్ సెలెక్ట్ చేసిన చూడండి. ఇక్కడ మనకు న్యూజిలాండ్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి కింద డౌన్ లో ఏముంది చూడండి, అడ్వాన్స్డ్ టార్గెటింగ్ ఉంది చూడండి. అడ్వాన్స్డ్ టార్గెట్ లో మనకి ఇక్కడ మనకి ఏమడుగుతుంది చూడండి, షో టు ద ఫాలోయింగ్ జెండర్స్ అడుగుతుంది, ఫీమేలా మేలా. సో ఇట్లా అడుగుతుంది కాబట్టి ఫీమేల్ చూడాలన్నా మేల్ చూడాలన్నా అడుగుతుంది. సో అందరు చూడాలంటే అందరు పెట్టుకోండి, లేదు ఫీమేల్ వద్దు అంటే ఫీమేల్ తీసేయండి అనమాట. ఇక్కడ టిక్ మార్క్ చేసేస్తే ఫీమేల్ వెళ్ళిపోతుంది. సో మేల్ వస్తుంది అనమాట. సో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి షో టు ద ఫాలోయింగ్ ఏజెస్ ఉంది చూడండి. ఏజెస్ లో అంటే మన ఏజ్ లో ఎవరెవరు చూడాలి, ఎంత ఏజ్ లో చూడాలి, 18 to 24 చూడాలా, 32 అండ్ కదండి 25 to 34 ఉంది, 35 to 44 ఉంది, చాలా ఉన్నాయి. సో జస్ట్ జూమ్ ఇన్ చేసి చూపిస్తుంది చూడండి. సో చాలా ఉన్నాయి చూడండి, షో టు ద ఫాలోయింగ్ ఏజెస్ లా ఉన్నాయి అనమాట. సో మనకి ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు అన్ని కావాలంటే అన్ని సెలెక్ట్ చేసుకోండి, మీ ఇష్టం అండి. జస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఏమంటుంది, నెక్స్ట్ అడుగుతుంది. నెక్స్ట్ చేసేసి, సో నెక్స్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ ఇక్కడ మనకు అమౌంట్ ది వచ్చింది చూడండి. జస్ట్ జూమ్ ఇన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ హౌ మచ్ డూ యూ వాంట్ టు స్పెండ్ అడుగుతుంది. అండ్ మీరు సో ఇక్కడ INR ఉంది, ఇండియన్ రూపీస్ ఉంది అనమాట. సో టోటల్ బడ్జెట్ కరెన్సీ INR ఉంది. సో ఇక్కడ మనకు 3500 అవుతుంది. సో మనకు వ్యాలిడిటీ కూడా వచ్చింది అనమాట. ఎండ్ డేట్ వచ్చేసి March 19 వరకు. సో మనకు ఎక్స్పైరీ డేట్ ఉంది అనమాట. సో మనం ఇప్పుడు ఇక్కడ మనకు అంత అమౌంట్ అవసరం లేదు, మనం ఒక 2000 పెట్టగలుగుతున్నాం అనుకుంటే, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడ మీరు సో 2000 పెట్టాను అనమాట. 2000 లైక్ ఇంత 2000 పెట్టేస్తే మనకి ఇక్కడ సో ఎంతవరకు వాళ్ళు ఇస్తారనేది చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి 19 అయితే వచ్చేసింది. అండ్ 1 సెకండ్, సో 19 అయితే ఇండి రేట్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి జస్ట్ జూమ్ ఇన్ చేసి చూపిస్తాను. మనకి ఇక్కడ వ్యూస్ ఎంత వస్తాయని చెప్తున్నారంటే 1.7 నుంచి 11K ఎస్టిమేటెడ్ వ్యూస్ అని వస్తాయని చెప్తున్నారు. 2000 రూపాయలు మనం బడ్జెట్ పెడితే సో 1.7K నుంచి 11K ఎస్టిమేట్ వ్యూస్ అయితే వస్తాయని చెప్తున్నారు. 39K నుండి 120K ఎస్టిమేట్ ఇంప్రెషన్ అయితే వెళ్తాయని చెప్తున్నారు.
ఇంప్రెషన్ ఆడియన్స్ వరకు వెళ్తాయని చెప్తున్నారు. ఇంప్రెషన్ ఎంత చూడండి, 1.20K అంటే 1,20,000 వరకు వెళ్తాయి ఇంప్రెషన్ అని చెప్తున్నారు. మనకు వ్యూస్ ఎంత వస్తున్నాయంటే 1.7K నుండి 11K వ్యూస్ వరకు మధ్యలో వస్తాయని చెప్తున్నారు. అంత గ్యారెంటీ అయితే ఇస్తున్నారు. సో ఇప్పుడు మీరు చూడండి, తగ్గడ తమిళ మంచిగా రెడీ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ దగ్గర వెళ్తుంది, అండ్ వితౌట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ దగ్గర కూడా వెళ్తాయి అనమాట. సో ఎందుకంటే మనం యూట్యూబ్ ఓపెన్ చేయగానే బ్రౌజ్ పిక్చర్ లో మనదే ఫస్ట్ యూట్యూబ్ పంపిస్తాను అనమాట. సో అట్లా మీరు ఎంత పెట్టుకోవాలంటే అమౌంట్ అంతా పెట్టుకోండి. సో అంతా పెట్టుకున్న తర్వాత గాయస్ ఇక్కడ సో మనకి ఇక్కడ అండ్ మనకి ఇప్పుడు చూడండి బడ్జెట్ అయితే మనకు టిక్ మార్క్ వేసేస్తే ఓకే వేసేస్తే సో బడ్జెట్ అయితే అయిపోతుంది. ఇక్కడ మనకు బిల్లింగ్ అమౌంట్ అయితే అడుగుతుంది అనమాట. సో ఇక్కడ ఓకే వేసేస్తే బిల్లింగ్ అమౌంట్ అయితే అడుగుతుంది. అండ్ ఇప్పుడు మనం ఏదైనా డెబిట్ కార్డు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏదైనా కానీ మనీ పే చేయాలంటే సో ఇక్కడ పే చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఎంటర్ యువర్ పేమెంట్ ఇన్ఫో అని అడుగుతుంది. సో ఇక్కడ చూడండి, సో జస్ట్ జూమ్ ఇన్ చేసి చూపిస్తాను 1 సెకండ్. ఇక చూడండి గాయస్, ఇక్కడ చూడండి ఇండియా అయితే పెట్టుకోండి. అండ్ ఇక్కడ మనకు పేమెంట్స్ ద్వారా అడుగుతుంది, పేమెంట్ పాలసీ, పేమెంట్ ప్రొఫైల్ అడుగుతుంది. సో మనం ప్రొఫైల్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ పేమెంట్ మెథడ్ అడుగుతుంది, హౌ యూ పే అడుగుతుంది, సో ఎలా పే చేస్తారు అడుగుతుంది. మొత్తం ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చుకోండి. ఈ టిక్ మార్క్ ఇచ్చేసి అండ్ ఇక్కడ నెక్స్ట్ చేసేయండి. ఇక్కడ నెక్స్ట్ చేసేస్తే ఇక్కడ చూడండి కింద డౌన్లో ఉంది చూడండి. 1 సెకండ్ చూపిస్తాను, ఎవరికి తెలవకుండా చూపిస్తాను. కింద డౌన్లో ప్రమోట్ ఉంది చూడండి, ప్రమోట్ ఉంది కదా, ఆ ప్రమోట్ ఓకే చేస్తే మీ ప్రమోట్ అయితే అయిపోతుంది. మీ డబ్బులు అయితే కట్ అయిపోతాయి. 2,000 లేదా 1,000 ఎంత పెట్టుకోవాలంటే అంత పెట్టుకోండి. అంత పెట్టుకున్న తర్వాత మీరు ప్రమోట్ చేస్తే సో అది ప్రమోట్ అయిపోతుంది. మీ వీడియో అనేది సో బ్రౌజ్ పిక్చర్ లో వస్తుంది. ఆల్ ఓవర్ ఇండియాలో వెళ్ళిపోతుంది బ్రౌజ్ పిక్చర్ లో. వాళ్ళు చెప్పారు కదా 1.20 లేదా 11K వరకు వాళ్ళు సో వ్యూస్ వస్తాయని చెప్పినారు. 1.20 వరకు ఇంప్రెషన్ పంపుతామని చెప్తున్నారు. సో అట్లయితే పంపుతామని చెప్తున్నారు. కాబట్టి సో మీరు ప్రమోషన్ చేసుకోవాలంటే ఈజీగా ఇలా ప్రమోషన్ చేసుకోండి విత్ డబ్బులు పెట్టి. అండ్ వితౌట్ డబ్బులు ఎలా చేసుకోవాలనేది అండ్ వితౌట్ అంటే ఫ్రీలో ప్రమోషన్ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఫ్రీలో ప్రమోషన్ ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయి కదా, సో అంటే చాలా కష్టంలో ఉంటారనమాట. సో అలా కూడా ఉంటారు. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఫ్రీలో ప్రమోషన్ ఎలా చేసుకోవాలి, ఫ్రీలో ప్రమోషన్ కూడా చేసుకోవచ్చు. మీ వీడియో మీరే కొద్ది ప్రమోషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇది మొత్తం తీసేస్తాను అనమాట. సో మీకు ఇప్పుడు ప్రమోషన్ డబ్బులు పెట్టి ఎలా ప్రమోషన్ చేసుకోవాలో చెప్పాను. అండ్ ఇప్పుడు ఫ్రీలో ప్రమోషన్ చెప్తాను అనమాట. గాయస్ ఇప్పుడు నేను బ్యాక్ వస్తాను సింప్లీ. అండ్ ఇక్కడ చూడండి బ్యాక్ వస్తాను సింప్లీ, మొత్తం తీసేస్తాను. సో మీకు చెప్పడానికి విత్ ప్రమోషన్ అంటే వేరే వాళ్ళ దగ్గర ప్రమోషన్ చేసుకునే బదులు యూట్యూబ్లో మీరే ప్రమోషన్ చేసుకోండి అని నేను మీకు ఇక్కడ చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు నేను సో మీకు ఎలా ప్రమోషన్ చేసుకోవాలి, ఫ్రీలో ప్రమోషన్ ఎలా చేసుకోవాలి అది కూడా చెప్తాను. జస్ట్ ఇప్పుడు నేను ఇస్తుంటే గాయస్ ఇక్కడ మీకు సో ఇక్కడనే మనం ప్రమోషన్ చేసుకోవచ్చు. ఫ్రీలో ప్రమోషన్ ఇక్కడనే చేసుకోవచ్చు, అవునా? సో మీకు చూపిస్తాను. జస్ట్ ఇక్కడ బ్యాక్ వస్తాను. సింప్లీ ఆ వీడియో ప్రమోషన్ చేసుకున్న తర్వాత ఎలా వస్తుందంటే మీకు ఇక్కడ చూపిస్తాను. గాయస్ ఇక్కడ నేను యూట్యూబ్లో ఏం చేస్తాను అంటే గాయస్ ఇక్కడ సర్చ్ బార్లో సర్చ్ చేస్తాను, శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ సర్చ్ చేస్తాను. సర్చ్ చేస్తే మనకి ఇక్కడ సో ఇక్కడ నేను యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఇట్లా సో నా ఛానల్ ఓపెన్ చేయగానే సో ఇలా నా ఛానల్కి విజిట్ చేస్తారు కదా కొందరు. విజిట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ చూడండి నా వీడియో ఇక్కడ మనకు రికమెండ్ ఏది చేస్తుంది చూడండి. ఈ వీడియో రికమెండ్ చేస్తుంది. ఎందుకంటే నేను ఇది వీడియో అనేది ప్రమోషన్ చేసుకున్నా కాబట్టి నేను ఆ వీడియోకి వ్యూస్ తక్కువ వచ్చినాయి కాబట్టి నేను ఆ వీడియోకి నేను ప్రమోషన్ చేసుకుంటే ఎంత వచ్చినాయి వ్యూస్ 1.1K వ్యూస్ వచ్చినాయి అనమాట. 500 వ్యూస్ ఉండే కాబట్టి సో నేను వీడియోకి ప్రమోషన్ చేసుకుంటే 1.1K అయితే వ్యూస్ వచ్చినాయి. అలా మీరు కూడా ప్రమోషన్ చేసుకోండి. ఇప్పుడు ఎవరన్నా కానీ మీ ఛానల్కి విజిట్ చేసిన అనుకోండి, ఆ విజిట్ చేసిన అంటే ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఎవరన్నా కానీ ఈ వీడియో కనిపిస్తుంది అనమాట. ఈ వీడియో కంప్లీట్లీ కనిపిస్తుంది. ఎలా కనిపించాలా ఏం కనిపించాలనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి గాయస్ సింప్లీ. అండ్ ఇప్పుడు చెప్పాను కదా, సో అక్కడ వెళ్దాం చూడండి. సో ఇలా మీరు ఇక్కడ వచ్చిండ్రా, ఛానల్ డాష్బోర్డ్లో వచ్చిన తర్వాత జస్ట్ జూమ్ ఇన్ చేసి చూపిస్తాను 1 సెకండ్. గాయస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఛానల్ కస్టమైజ్ అంటాం దాన్ని. సో ఛానల్ కస్టమైజ్ అంటాం కదా, సో ఇక్కడ కింద నుండి సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ దీన్ని ఛానల్ కస్టమైజ్ అంటాం. ఓకే, అందరికి తెలిసిన విషయమే. తెలిసిన వాళ్ళు ఉంటే స్కిప్ చేసేయండి వీడియో. అంటే ఫ్రీలో ప్రమోషన్ ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. వ్యూస్ రావడానికి అదొక వే అనమాట. కంప్లీట్లీ ఇలా మీరు ఫ్రీలో ప్రమోషన్ చేసుకోండి. ఫ్రీలో ప్రమోషన్ అంటే గాయస్ చదవండి, జస్ట్ ఇక్కడ నేను జూమ్ ఇన్ చేసి చూపిస్తాను. గాయస్ ఇక్కడ మనకు ఏముంది చూడండి, ప్రొఫైల్ ఉంది, హోమ్ ట్యాబ్ ఉంది. ఇక్కడ మీరు హోమ్ ట్యాబ్కు ఓకే వేసుకోండి. ఈ హోమ్ ట్యాబ్కి ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ హోమ్ ట్యాబ్కి ఓకే వేసుకున్న తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ మనకి ఇక్కడ చూడండి వీడియోస్ అయితే వస్తాయి చూడండి. సో ఇక్కడ మీరు వీడియో యాడ్ చేసుకుంటే మనకు అక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట. ఎవరన్నా కానీ మన ఛానల్కి విజిట్ చేసిన అనుకోండి, సో కంప్లీట్ ఆ వీడియో అనేది డిస్ప్లే అవుతాయి. డిస్ప్లే అయిన తర్వాత ఆ వీడియోని చూస్తారు, 100% చూస్తారు. అలా మీరు ఫ్రీలో ప్రమోషన్ చేసుకోండి. ఇక్కడ మీరు వీడియో ఎలా యాడ్ చేయాలంటే గాయస్ ఇక్కడ చూపిస్తారు 1 సెకండ్. సో ఇక్కడ నాకు అయితే ఒక వీడియో వెళ్ళిపోయింది. సో గాయస్ ఇక్కడ చూడండి ఈ వీడియో వెళ్ళిపోయింది. సో మీకు పెట్టి చూపిస్తారు గాయస్ ఇక్కడ. అండ్ 1 సెకండ్. అండ్ ఇక్కడ చూడండి ఛానల్ ట్రయల్ పీపుల్ హూ హ్యావెంట్ సబ్స్క్రైబ్ అడుగుతుంది. సో దీనికి ఇలా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 3 డాష్ కనిపిస్తుంది. ఈ 3 డాష్ ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ
3 days ఒక వేసుకుంటే guys ఇక్కడ ఈ 3 days ఒక వేసుకోండి. సింపుల్ ఇక్కడ మనకు చేంజ్ వీడియో అడుగుతుంది, రిమూవ్ వీడియో అడుగుతుంది. సో చేంజ్ వీడియోకి ఒక వేసుకోండి. సో మీరు ఆల్రెడీ వీడియో పెడితే చేంజ్ వీడియో చేసుకోండి. లేదు మీరు వీడియో పెట్టకుంటే ఏమడుతుంది, యాడ్ వీడియో అడుగుతుంది. యాడ్ చేస్తే మనకి ఇట్లా డిస్ప్లే అవుతాయి అనమాట. సో ఏదైనా వీడియో పెట్టుకోవచ్చు అనమాట. సింపుల్ ఇది పెడతా చూడండి, ఇది పెడతా చూడండి, ఇది పెడితే సో ఇక్కడ ఓకే వస్తుంది. సో ఇట్లా పబ్లిష్ చేసేయండి. సింప్లీ పబ్లిష్ చేసేయండి. ఇలా పబ్లిష్ చేసేస్తే ఫ్రీలో మనకు సో ప్రమోషన్ అయితే ఇలా చేసుకోవచ్చు. విత్ ఇలా మీరు ఫ్రీలో ప్రమోషన్ చేసుకోండి. 100% మీకు అలా కూడా వ్యూస్ వస్తాయి అనమాట. అండ్ మీరు మనీ పెట్టే బదులు ఇలా మీరు ఫ్రీలో ప్రమోషన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఫ్రీలో ప్రమోషన్ ఎలా చేసుకోవాలంటే ఇలా చేసుకోండి. సో ఇక్కడ మనకు లేఅవుట్ ఉంది. సో మీకు ఇక్కడ సెక్షన్ అన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఫ్రీలో ఎలా యాడ్ చేయాలని డీటెయిల్ గా వీడియో చేయమంటే అలా కూడా వీడియో చేసి పెడతాను. సో నేను కామెంట్ చేయండి, 100% కామెంట్ చేయండి. సో ఇక్కడ మీరు సెక్షన్స్ యాడ్ చేయాలి. కొత్త వాళ్ళకి తెలియదు అనమాట, కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి సో ఇక్కడ సెక్షన్స్ యాడ్ చేయాలి కాబట్టి మొత్తం దీని గురించి వీడియోస్ చేసి పెడతాను, 100% చేసి పెడతాను. కామెంట్ చేయండి. సో ఇంతవరకు వీడియో చూస్తున్నారు, వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కంప్లీట్లీ లైక్ చేయండి. ఒక లైక్ ఇచ్చుకోవడం మర్చిపోకండి, లైక్ చేయండి. వీడియో ఫుల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.